దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మోసం చేసిందని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్ లో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 23న అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపునిచ్చిందని తెలిపారు. రేపు 23 తారీఖు రేపు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యవహారం గురించి కాంగ్రెస్ మోసపోయిన హామీ ఇచ్చి గత 3 సంవత్సరాలు అయితే ఉన్నది. 3 సంవత్సరాలు ఏ హామీని 420 హామీలు 420 గ్యారెంటీలు పెట్టి ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలే కనుక భారతీయ జనతా పార్టీ చెలో అసెంబ్లీ కార్యక్రమం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి మంతిని పెద్దపల్లి రామగుండంకి వెళ్ళి మినిమం ఒక 500 మంది 65 వెహికల్తోని పోవడం జరుగుతూ ఉన్నది. ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలు అయితే ఉన్నది. ఇంతవరకు రైతు బంధు 5% రైతు బంధు వాళ్ళలేదు, రైతు భరోసా వాళ్ళలేదు, బోనస్ వాళ్ళలేదు, వృద్ధాప్య పింఛన్ వాళ్ళలేదు, 2500 రూపాయలు మహిళలు వాళ్ళలేదు, ఇవాళ తులం బంగారం వాళ్ళలేదు, ఇవాళ స్క్రూటీ ఇతర అన్నది స్క్రూటీలు ఇవ్వలేదు. మరి ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారికి వచ్చిన కాంగ్రెస్ మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెలో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ మరి ఇవాళ చూస్తూ ఉన్నాం. పెద్దపల్లికి విప్పు వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యే సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం అలంకారం వేసి ఇవాళ బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీ శుద్ధం స్వాగతం పలుకుతున్నాం వస్తాయి. కానీ ఎమ్మెల్యే ఫ్లెక్సీకే పరిమితం అవుతున్నావా, లేకపోతే స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నావా? పెద్దపల్లి అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉన్నది? మీ గతంలో సవాల్ చేసిన ఎమ్మెల్యే నువ్వు ఎక్కడ బోనస్ ఇచ్చినావో ఫ్లెక్సీలు పెట్టుతావు అని చెప్పినావు. దానికి మీకు జవాబు ఇవ్వలేదు. రైతు భరోసా ఎక్కడ ఇవ్వలేదు, రైతు బోనస్ ఇవ్వలేదు, ఇవాళ ఇద్దరు పింఛన్ ఇవ్వలేదు. ఇవాళ మీరు చేసిన పనులు దేని గురించి సంబరాలు చేసుకుంటున్నారు, దేని గురించి మీరు ర్యాలీ చేస్తూ ఉన్నారు, దేని గురించి ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు అని దానికి విజయరావు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము ముందే చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్రాప్ ఇంకా